బ్యాక్ టు న్యూస్. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలనా విధానాల్లో సంస్కరణల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆస్ట్రేలియాలో G20 సదస్సులో పాల్గొన్న మోడీ తీవ్రవాద నిర్మూలన, నల్లధనాన్ని కట్టడి చేసే విషయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్లోని క్వీన్లాండ్ పార్లమెంట్ హౌస్ లో G20 దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాబ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలతో పాటు వివిధ దేశాల అధినేతలు పాల్గొన్నారు. G20 సదస్సులో ప్రసంగించిన మోడీ సంస్కరణలు ప్రజల కోసమని, అక్రమార్కుల కోసం కాదన్నారు. సంస్కరణలకు వ్యతిరేకంగా ఉండటం సహజం, కానీ రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో సంస్కరణలు చేపట్టాలని సూచించారు మోడీ. ఆర్థిక సంస్కరణల అమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సంస్కరణలేవి కేవలం ఆర్థిక అంశాలకు మాత్రమే పరిమితం చేయటం కాదని, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు పరిపాలన, సమాచార రంగాల్లోనూ సంస్కరణల అమలు అత్యవసరమని, దాన్ని దశలవారీగా అమలు చేసినప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుందన్నారు ప్రధాని మోడీ. అనేక దేశాల్లో సంస్కరణల అమలు కుంటినడకన నడుస్తోందని, రాజకీయంగా నివారించదగిన అంశాలు దీన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇక నల్లధనంపై ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరమన్నారు మోడీ. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లోని నల్లధనం దేశ భద్రతకు సవాలుగా మారిందని మోడీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఐక్యమత్యమైతే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పెద్ద సమస్య కాదని స్పష్టం చేశారు. This was focused on the concept of reforms, how in his own experience reforms need to proceed, and how he sees reforms can proceed for any developing country or reform measures anywhere else. There was a lot of interest in this topic, and therefore Prime Minister decided to accede to the request and spoke at the retreat session. Again, this was a closed session. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాలకు సభ్యత్వం ఉన్న G20లో మోడీ వ్యాఖ్యలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో 85% G20 దేశాల మధ్య జరుగుతోంది. రానున్న 5 ఏళ్లలో దీన్ని 4% పెంచాలని G20 సదస్సు నిర్ణయించింది. ఆఫ్రికాలో వేలాది మందిని బలి తీసుకుంటున్న ఎబోలా వైరస్ ను నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని G20 సదస్సులో పాల్గొన్న నేతలు నిర్ణయించారు. సదస్సులో ప్రసంగించిన ఇతర నేతలు కూడా వాణిజ్య అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.